न योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ओम शांति शांति शांति। परमपिता परमात्मा ओम त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम् ओम। हे परमपिता परमात्मा ओम। ఓం కు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు వందనాలు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ మిత్రులారా బంధువులారా దుఃఖ నివారణార్థులారా ముముక్షులారా హే పరమపిత పరమాత్మ అంతా నీవే అంతటా నీవే అన్నింటిలో నీవే ప్రభు నాలో ఉన్నావు అందరిలో ఉన్నావు లోపల ఉన్నావు బయట ఉన్నావు సర్వాంతర్యామి సర్వవ్యాపక ప్రభు సర్వశక్తిమాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా అంతా నీవే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకుడివి నేతవు నీవు బ్రహ్మరాట్ విరాట్ స్వరూపం నీది హే పరంపిత పరమాత్మ అంతటా నీ అస్తిత్వం ఉంది నీ సత్తా ఉంది ప్రభు హే ప్రభు నువ్వు ఈ చర్మ చక్షులతో చర్మ కర్ణములతో కనిపించవు వినిపించవు నీవు అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం హే ప్రభు నీవు నిత్యం అగంధం అరసం ఇంద్రియాతీతం త్రిగుణాతీతం ప్రకృతికి అతీతం జడానికి అతీతం హే ప్రభు ఈ ఇంద్రియాలతో గోచరించు అగమ్యం అగోచరం నీవు ప్రభు కానీ నీవు ప్రత్యక్షమే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
నీవు ప్రత్యక్షం, ప్రత్యక్ష బ్రహ్మ. నీవే త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నిన్ను మాత్రమే ప్రత్యక్ష బ్రహ్మనని చెబుతారు. ఏ ప్రభు, నీవు ప్రత్యక్షమే, కానీ ఈ చర్మ చక్షులతో, చర్మ కర్ణములతో, చర్మ నాసికతో కాదు, ఈ బయట ఇంద్రియాలతో కాదు. ఏ ప్రభు, నువ్వు అబాహ్యం, అబాహ్యేంద్రియములతో ప్రత్యక్షం, మిగతా ప్రత్యక్షం కాదు. ధ్యానులకు, యోగులకు మాత్రమే ప్రత్యక్షం నీవు. సామాన్యులకు ప్రత్యక్షం కావడం జరగదు, అసంభవం. నీ ప్రత్యక్షం అసిద్ధం. ఇంద్రియాలతో ప్రత్యక్షం కావడం అనేది సంభవం కాదు ప్రభు. నిన్ను చూపించమంటే ఎలా చూపించేది? నీకు ఆకారం లేదు. నీవు సుసూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మము, సత్వరహితమ కణాల కంటే సూక్ష్మము, ఆత్మ కంటే సూక్ష్మము, జీవాత్మల కంటే అతి సూక్ష్మము. ఏ ప్రభు, ఎలా? యోగము ద్వారా, సాధన, ధ్యానము ద్వారా మాత్రమే నీవు ప్రత్యక్షం. ఆత్మానుభూతిలో నీవు వస్తావు, లోపల తెలుస్తావు, అంతరంగములో నిన్ను కనుక్కుంటాం ప్రభు. అంతరంగంలోనే నీ సాక్షాత్కారం జరుగుతుంది. కళ్ళు తెరిస్తే ప్రపంచము, కళ్ళు మూస్తే పరమాత్మ. చెవులు తెరిస్తే ప్రపంచం, చెవులు మూసుకుంటే పరమాత్మ. ఇంద్రియాలన్నీ మూసివేసుకోవాలి. ఇంద్రియాల అవసరం లేదు నీ సాక్షాత్కారం కొరకు. ఎవరైనా ఇంద్రియాల ద్వారా నీ ప్రత్యక్షం అంటే అది అబద్ధం, అసత్యం, అసిద్ధం. నీవు సిద్ధించవు, నీవు కనిపించవు. ఏ ప్రభా, ఏ పిత, ఏ శాశ్వత పిత, ఏ సర్వశక్తిమాన్. బాహ్య ప్రత్యక్షము కాదు, నీవు అబాహ్య ప్రత్యక్షం, ఆభ్యంతర ఆంతరిక ప్రత్యక్షం, లోపల ప్రత్యక్షం అవుతావు. హే ప్రభు, మేము బయట చూస్తున్నాం. నీవు సృజించిన ఈ జగత్తులో నిన్ను, ఆ పదార్థాలలో నీవు కనిపిస్తావు, కర్త రూపంలో కనిపిస్తావు. నీకు ఆకారం లేదు, దర్పణంలో ప్రతిబింబం కూడా కాలేవు. గాలికి ఆకారం లేదు, ఆకాశానికి ఏ రూపం కనిపించదు. అద్దములో, దర్పణంలో ఆకాశాన్ని, గాలిని దర్శించలేము. ఆకారం లేని వాటికి ప్రతిబింబం లేదు. నీ ప్రతిబింబం ఏది కాదు ఇక్కడ, ఎందుకంటే నీకు ఆకారం లేదు. కానీ నీవు నిర్మించిన ఈ ప్రపంచం, ఈ జగత్తు ఉంది, దానికి కర్తవు నీవు ప్రభు. నీవే కర్తవు, నీవే ధర్తవు, నీవే హర్తవు. ఆ శక్తి నీకే ఉంది ప్రభు. నీవు పరమచేతనము, పరమాత్మ నీవు. హే ప్రభు, నిన్ను దర్శించుకోవాలంటే కళ్ళు మూసుకోవాల్సిందే, ఇంద్రియాలను నిరోధించవలసిందే, ఆపుకోవలసిందే. ధ్యాన స్థితిలో నీ దర్శనం చేసుకోవాలని ఋషులు, మహర్షులు చెబుతున్నారు. అలాగే సాధ్యం. ఆత్మ ద్వారా పరమాత్మ అనుభూతి, ఈ ఆనందాన్ని ఆస్వాదించాలి, అనుభవించాలంటే
నీతో ఆత్మతో నీ సంబంధం కలగాలి. ఆత్మానుభవమే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఏ ప్రభు, ఇక మరో మార్గం లేదు. నీవు ప్రత్యక్షమే, కానీ లోపల ప్రత్యక్షం. ఏ గుడిలో, ఏ బడిలో, ఏ ఒడిలో, ఆకాశంలో, వికాసంలో ఎక్కడ కూడా నీ ప్రత్యక్షం జరగదు. ఏ చెట్టులో, ఏ చేమలో, ఏ ఆకారంలో కూడా నీ ప్రత్యక్షం కాదు. నీ ప్రత్యక్ష కారణ రూపంలో, నిమిత్త కారణం నీవు. హే ప్రభు, అంతా నీవే అంటున్నారు, అంతా నీవే వాస్తవం. కానీ ప్రకృతి కూడా ఉంది, ఈ జగత్తు ఉంది ప్రభు. జగత్తు మాయ అంటున్నారు. నిన్నే ఉపాదాన కారణంగా చూస్తున్నారు ప్రభు. ఉపాదాన కారణం నీవు కావు, కాజాలవు. ఒకవేళ నీవే ఉపాదాన కారణమైతే నీవు పరమచేతనము, నీవు శక్తివి, పరమశక్తివి, ఆదిశక్తివి, మూలశక్తివి. నీవు జడము కాదు, మరి ఈ జగత్తు జడము కదా. నీవే ఉపాదాన కారణమైతే ఈ జగత్తులో జడత్వం ఎక్కడి నుంచి వచ్చింది? జగత్తు మిథ్య కాదు, వాస్తవం. జగత్తు సత్యము, జగత్తు సత్యమే, నీవు సత్యమే ప్రభు. ఆత్మలన్నీ సత్యమే, అన్ని అనాదియే. నీ ఉపాదాన కారణం కాదు, కాజాలం. ఒకవేళ ఈ జగత్తు జడమైతే నీవు కూడా జడమైపోతావు. నీలో వికారం, పరిణామం జరుగుతాయి, పరివర్తన, మార్పులు జరుగుతాయి. పుట్టినది గిట్టక మానవు, శిథిలం కాక తప్పదు. నీలో కూడా శిథిలత వచ్చేస్తుంది, నీవు కూడా నాశనం అయిపోతావు ప్రభు. కానీ ఆ దోషం నీకు లేదు. నీవు నశనం కాదు, నీవు శాశ్వతము. నీలో వికారం లేదు, పరిణామం లేదు, ఏ మార్పు జరగదు. అందుకే ఈ జగత్తు నిర్మాణంలో నీవు ఉపాదాన కారణం కాజాలవు. ఏ ప్రభు, ఈ చర్మ చక్షులతో, బాహ్య ఇంద్రియాలతో బయట ప్రత్యక్షం కాజాలవు నీ ప్రభు. అందుకే నీ కర్తృత్వాన్ని చూసుకోగలుగుతాం. తయారు చేసిన కర్త ఒకడు ఉంటాడు. ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా, ఏ ఇంద్రియం, ఏ సాధనమైనా, ఏ యంత్రమైనా చేసేవాడు ఒకడు ఉంటాడు. ఒక రొట్టె కనిపించిన రొట్టె చేసిన వాడు ఉంటాడు. రొట్టె చేసిన, బట్ట చేసిన, ఏది చేసినా, కుండ అయినా, నగలైన, ఆభరణాలైన, యంత్రాలైన, ఇంత చిన్న వస్తువు చేయడానికైనా ఒక కర్త కావాలి, తయారు చేసేవాడు కావాలి. ఇంత గొప్ప ఈ బ్రహ్మాండాన్ని నిర్మించినావు, జగత్తును నిర్మించినావు. ఏ ప్రభు, నీవే కర్తవు, నిర్మాణకర్తవు నీవు ప్రభు. ఏ ప్రభు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జడత్వం నీలో లేదు కాబట్టి నీవు కనిపించవు, బయట కనిపించవు, కానీ లోపల కనిపిస్తావు, అంతరంగంలో కనిపిస్తావు ప్రభు. నీవు అంతరాత్మ, పరమాత్మ. హే ప్రభు, కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా నీ మహిమను, నీ అస్తిత్వాన్ని, నీ మహాత్మ్యాన్ని వర్ణిస్తున్నారు ప్రభు. నీ ఉపాదాన కారణం కాజాలు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. యోగులు ఏ విధంగా అయితే ధ్యానం ద్వారా నిన్ను దర్శిస్తారో, ఆ బాహ్య ప్రత్యక్షం చేసుకుంటారో, అది తప్పకుండా చేయాల్సినటువంటి కర్తవ్యం. నీ సాక్షాత్కారం చేసుకోవడం అవసరం. ఎందుకంటే
ఆత్మలకు ఎన్నో దుఃఖాలున్నాయి, కష్టాలున్నాయి, బంధనాలున్నాయి. ఈ జీవుడు బద్ధుడైపోతున్నాడు ప్రభు. జీవుడు బద్ధుడు, బంధనాల్లో ఉన్నాడు. నేను కూడా బంధనం ఉన్నాను ప్రభు. నా బంధనాన్ని పోవాలంటే నీ సాక్షాత్కారం అవసరం. కానీ నేను బయట వెతుకుతున్నాను, బయట చూస్తున్నాను. బయట నుంచి ఆనందాన్ని పొందాలని చూస్తున్నాను. కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా, నాలుక ద్వారా, ఇంద్రియాల ద్వారా నేను ఆస్వాదించాలని చూస్తున్నాను నీ ఆనందాన్ని. ఇది అసంభవం. ఆ విషయాన్ని కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా అయితే పరమాత్మ యొక్క సాక్షాత్కారం సంభవం కాదు, అలా సిద్ధించదు. సాంఖ్య దర్శనంలో ప్రథమోధ్యాయంలో 57వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ బాహ్య ప్రత్యక్షం అని అనుకుంటే అలా సంభవం కాదు. ఈశ్వర అసిద్ధేహే, ఈశ్వరుని యొక్క ప్రత్యక్షం సిద్ధించదు, అసిద్ధమవుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. ఈ సూత్రం యొక్క అర్థం ఈశ్వర అసిద్ధేహే, ఈశ్వరుని యొక్క అసిద్ధి వలన అది దోషం అవుతుంది. ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం కాదు ఈ విధంగా. కాబట్టి అది దోషం. ఏది దోషం? బయట చూడడం అనేది దోషం అవుతుంది. ఎందుకంటే పరంపిత పరమాత్మ అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తథా అరసం నిత్యం అగంధవత్ చ యత్, కఠోపనిషత్తులో వాక్యం ఇది. పరంపిత పరమాత్మ అవినాశి, అవికారి, రూపశూన్యం, స్పర్శ లేదు, శబ్దం లేదు, అది నిత్యం ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి పరంపిత పరమాత్మ ఇంద్రియాల ద్వారా సిద్ధించదు. పరమాత్మ సూక్ష్మము. చాలా మంది మధ్యలో వ్యాఖ్యాకారులు, భాష్యకారులు ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని కపిల మహర్షి నిషేధించడం జరిగింది. ఈశ్వరుడు లేడు, చూపించండి, ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగే వాళ్ళు ఉన్నారు. మధ్యకాలంలో జరిగింది అదే. ఈశ్వరుడు అవసరం లేదు అదొకటి. అంతా ఈశ్వరుడే, సమస్తం పరమాత్మయే, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఈ జగతంతా మిథ్య అనేవాళ్ళు ఈ సూత్రం తీసుకొని ఈశ్వరుడు అంతా ఈశ్వరుడే, ఈ విషయాన్ని కపిల మహర్షి నిషేధిస్తున్నాడు. కాబట్టి కపిల మహర్షి నాస్తికుడు, సాంఖ్య సిద్ధాంతం తప్పు అని నిందించడం జరిగింది. కాబట్టి అది సత్యం కాదు. ప్రసంగం ఏమిటి? దానికంటే ముందున్నటువంటి సూత్రం లీన వస్తు లబ్ధ అతిశయ సంబంధాత్ వ అదోష. లీన వస్తు ప్రకృతి ఏదుందో, మూల ప్రకృతి, ఈ అన్ని కూడా అందులో లీనమైపోతాయి. అది లీన వస్తువు. కాబట్టి అలీన వస్తువే ఉంటుంది. లీన వస్తు లబ్ధ అతిశయ సంబంధాలు. లీన వస్తు అతిశయ సంబంధం అయినప్పుడు అంటే యోగులు వెనక్కి 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 లీనం చేస్తూ పోతారు, ప్రళయం చేసుకుంటూ వెళ్తారు. వెళ్తే చివరికి మూల ప్రకృతి మిగులుతుంది. ఆ విధంగా ధ్యానులు, యోగులు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో
ఆ లీన వస్తువును చూస్తారు. ఎలా చూస్తున్నారు? కళ్ళు మూసుకొని చూస్తున్నారు. అలా అతిశయ సంబంధం, మంచి సంబంధం వలన, సూక్ష్మ సంబంధం వలన, కాబట్టి అక్కడ వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు మూల కారణమనే వస్తువులు ఉన్నాయి. ఆ విధంగా కాబట్టి అలా కూడా దోషం కాదు. లోపల చూడమనే అవసరం ఉంది. ఈ విషయాన్ని మనకు 55వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది ముందే. యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ న దోష. యోగుల యొక్క అబాహ్య ప్రత్యక్షం అంటే లోపల ప్రత్యక్షం ద్వారా జరుగుతుంది కాబట్టి అతీంద్రియ ప్రత్యక్షం, ఆంతరిక ప్రత్యక్షం ఉండడం వల్ల నా దోషం కాదు. ఈ విషయం చెబుతూ ఆ క్రమములో ఈశ్వరా సిద్ధేహి అనే సూత్రం చెప్పడం జరిగింది. ఆ క్రమాన్ని అర్థం చేసుకుంటే బాహ్య ప్రత్యక్షం ద్వారా ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం సంభవం కాదు అనే అర్థాన్ని ఈశ్వర సిద్ధి అనే సూత్రంలో చెప్పడం జరిగింది. ఒకవేళ కపిల మహర్షి నాస్తికుడు అయితే తర్వాత సూత్రాల్లో స్పష్టం చేయడం జరిగింది. మరి ఎందుకు? సహి సర్వవిత్ సర్వకర్త. ఇదే సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయంలో 56వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. 57వ సూత్రంలో ఇంకా స్పష్టం చెప్పడం జరిగింది. ఈదృశ ఈశ్వర అసిద్ధి సిద్ధ. ఈ రకంగా ఈశ్వరుని యొక్క సిద్ధించింది. ఈశ్వర సిద్ధి ఈదృశ, ఈ విధంగా ఈశ్వర సిద్ధి సిద్ధ. ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుని యొక్క ప్రత్యక్షం అవుతుంది, లోపలి ప్రత్యక్షం అని సిద్ధించింది. సిద్ధి సిద్ధా. సిద్ధ అంటే సిద్ధించినది. స్పష్టంగా ఉంది. సహి సర్వవిత్, భగవంతుడి సర్వవిత్, సర్వజ్ఞుడు, అన్ని తెలుసుకునేవాడు, సర్వకర్త, సర్వశక్తిమాన్. కాబట్టి కపిల మహర్షి నాస్తికుడు కాదు. సాంఖ్య దర్శనం నాస్తిక దర్శనం కాదు. ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ఇది ప్రతిపాదిస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం కపిల మహర్షిని నాస్తికుడు అనుకునే అవకాశం ఉంది. ఈ దర్శనం నిజానికి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. బ్రహ్మ సత్యమే, కానీ జగత్తు మిథ్య కాదు. జగత్తు కూడా సత్యమే, వాస్తవమే. ఇంతకుముందు సూత్రాలు చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఉపాదాన కారణం అవసరం ఉంటుంది. ఆ ఉపాదాన కారణమే మూల ప్రకృతి. అది లేకుండా ఈ జగత్తు లేదు. కాబట్టి మూల ప్రకృతి సత్యమే, అది అనాది. దాని యొక్క వికృతి వికారం ఈ జగత్తు, ఇది కూడా సత్యమే. ఒకవేళ ఈ యోగుల యొక్క ఏదైతే అబాహ్య ప్రత్యక్షం ఉందో, అంటే లోపల ప్రత్యక్షం, భగవంతుని లోపల చూసుకుంటారు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో, అది లేకుండా కూడా ఈశ్వరుని యొక్క సిద్ధి చేయడం జరుగుతుందా అనే ప్రశ్న వస్తుంది. యోగులు అబాహ్య ప్రత్యక్షం లేకుండా ఈశ్వరుని సిద్ధి చేయడం సాధ్యమా? ఆ విధంగా దానికి 58వ సూత్రం చెప్పడం జరిగింది. ముక్త బద్ధయో అన్యతర అభావాత్ న తత్సిద్ధి. ముక్తుడు, పరమాత్మ ముక్తుడు, జీవన్ముక్తం లేదా బద్ధం, అంతర అభావాత్, ముక్తమనే కావాలి లేదా బద్ధుడనే కావాలి, ఏదో ఒకటి ఉంటుంది. పరమాత్మ ముక్తమా బద్ధమా, రెండు కాక మరొకటి లేదు. తత్సిద్ధి, ఆ యోగుల యొక్క ఆంతరిక ప్రత్యక్షం ఏతుందో ఇంద్రియాతీతం, ఇది కాకుండా సిద్ధించదు. ఎందుకంటే ముక్తుడంటే, ఇప్పుడు ముక్తుడు అంటే ఇంతకుముందు బద్ధుడై ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఇప్పుడు బద్ధుడు అంటే ఇంతకుముందు ముక్తి అని అర్థం వస్తుంది. కాబట్టి పరమాత్మ నిజానికి నిత్యముక్తుడు, సదాముక్త, బంధనంలో రాడు. అబాహ్య ప్రత్యక్షం ద్వారా మాత్రమే సాక్షాత్కారం కలుగుతుంది.
ఐంద్రియక అంటే ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం అనేది సిద్ధించదు. ఎందుకంటే ఈశ్వరుడు శరీరధారి కాదు. శరీరధారి అయితే, జీవునిలాగా అయితే, ఈ జీవాత్మ లాగైతే ముక్తమైన కావాలి లేదా బద్ధుడైన కావాలి. అంటే వివేకం అవివేకం అంటే బద్ధుడు అన్నప్పుడు అవివేకం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, కాబట్టి బద్ధుడైపోతాడు. వివేక జ్ఞానం కలిగినప్పుడు ముక్తుడైపోతాడు. ఆ విధంగా పరమిత పరమాత్మ ఇంద్రియాతీతం. ఎందుకంటే మనకు మంత్రాల్లో చెప్పడం జరిగింది, సపరేగా శుక్రం అకాయం అవరణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవీహి మనీషి పరిభూ స్వయంభూ అని చెప్పేసి మంత్రం వస్తుంది. పరమిత పరమాత్మ అకాయం, కాయం లేదు, శరీరం లేదు. అవ్రణం, వ్రణాలు లేవు, ఛిద్రాలు రంధ్రాలు పుండ్లు లేవు. అస్నావిరం, నాడులు లేవు. శుద్ధం, ఎటువంటి అవిద్య లేదు, పవిత్రం. ఈ విధంగా మనకు వేదాల్లో మంత్రాలు కనిపిస్తాయి. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో 8వ మంత్రం ఇది, చివరి అధ్యాయంలో యజుర్వేదంలో. ఈ విధంగా పరమిత పరమాత్మ అకాయం అని, ఇంద్రియాతీతం అని చెప్పడం జరిగింది. కాబట్టి పరమిత పరమాత్మ సిద్ధించాలంటే యోగం ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము. అది కూడా బాహ్య ప్రత్యక్షం, ఆంతరిక ప్రత్యక్షం ద్వారా మాత్రమే సాధ్యము, బాహ్య ప్రత్యక్షం కాదు. అందుకే ఇప్పుడు కూడా గుడిలో, మందిరాల్లో వెళ్ళిన తర్వాత భగవంతుని దర్శించుకోండి అంటే కళ్ళు మూసుకొని దర్శిస్తారు. తిరుపతి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఎవరైనా తెలిసి కానీ తెలియకుండా కానీ చూస్తాం కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని వస్తాం. అంటే కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లోపల ప్రత్యక్షం అని చెప్పేసి మన వ్యవహారంలో కూడా తెలుస్తుంది. కాబట్టి పరమిత పరమాత్మ ఇంద్రియ గ్రాహ్యం కాదు, ఇంద్రియాల ద్వారా గ్రహింపబడడు, ఇంద్రియాల ద్వారా సాక్షాత్కారం జరగదు. ఒకవేళ ఈశ్వరుని మనం ఇంద్రియాల ద్వారా చూడొచ్చు, శరీరధారి, శరీరంలోకి వస్తాడు, అవతరిస్తాడు, మనలాగే ఉంటాడు, మనుషులాగే ఉంటాడు, జీవన్ముక్త అవుతాడు, బద్ధుడు అవుతాడు అని అనుకుంటే అది కూడా తప్పే. అది కూడా కాదు. 59వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఉభయత అపి అసత్కరత్వం, ఉభయత రెండు రకాలు కూడా, అది కూడా కాదు. జీవన్ముక్తుడు కానీ బద్ధుడు కానీ కావడానికి వీల్లేదు. ఇది కూడా పొరపాటే. ఇందులో కూడా దోషం ఉంది. ఉభయత రెండు రకాలుగా, జీవన్ముక్తం కానీ బద్ధడం కానీ ఈశ్వరంలో జరగవు అనుకుంటే కూడా అసత్కరత్వం అంటే జగద్ రచన మొదలగు ఏదైతే కార్యాలు ఉన్నాయో అదంతా కూడా భగవంతుడు చేయలేదు అనిపిస్తుంది. భగవంతుడు చేయాలంటే సర్వశక్తి ఉండాలి, ముక్తమైపోతున్నాడు. అటువంటిప్పుడు సత్కరత్వం ఉండాలి. అంటే ఈ ప్రపంచాన్ని నిర్మించడం అనేది జరగదు, కర్త ధర్త హర్త అనేది సంభవించదు. అసత్కరత్వం అంటే భగవంతుడిలో ఈ శక్తి లేదని తెలిసిపోతుంది. కాబట్టి అయోగ్యత, భగవంతుల అయోగ్యత, కాబట్టి యోగ్యత లేదు, సామర్థ్యం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అవివేకం అయిపోతుంది. బద్ధుడు అంటే అవివేకం, అవివేకంతో యుక్తమైపోతాడు. ముక్తం అంటే వివేకం ద్వారా మోక్షం పొందుతాడు. భగవంతుడే మోక్షం పొందుతాడు, భగవంతుడే బంధనం వచ్చేస్తాడు. అది జరగదు. భగవంతుడు కూడా మూర్ఖత్వం వచ్చేస్తుంది. మరి సృష్టి నిర్మాణం, దీనిని నడిపించడం, ప్రళయం చేయడం ఎలా చేస్తాడు? కాబట్టి ఇది అసత్కరత్వం అవుతుంది. భగవంతు యొక్క సాక్షాత్కారం వ్యర్థమైపోతుంది. మనకు వేదాంత దర్శనంలో సూత్రం వస్తుంది, జగత్ వ్యాపార వర్జం. భగవంతుని యొక్క ఈ జగత్తు ఏదైతే వ్యాపారం ఉందో, జగత్తు నడిపించడం అనేది అది వర్జమైపోతుంది, వ్యర్థమైపోతుంది. వర్జం అంటే విడిచిపెట్టడం అయిపోతుంది. అంటే సృష్టి రచన చేయడం అనేది సామర్థ్యం ఉండదు. భగవంతుడు బద్ధుడు కావడం కానీ, ముక్తం కావడం అంటే జీవన్ముక్తం కావడం కానీ జరగదు. ఉభయత అపి అసత్కరత్వం, ఇది సంభవించదు. ఒక్కోసారి అనిపిస్తుంది, భగవంతుడు అవతారం ఎత్తి ప్రత్యక్షం కావచ్చు కదా. మనం అవతారాల గురించి తీసుకుంటాం, మిగతా మతాల్లో ప్రవక్తల పేరు మీద తీసుకుంటారు. అవన్నీ కాదు. ఎందుకంటే
మనం పరంపిత పరమాత్మను ఉపాసన చేస్తాం, భక్తి చేస్తాం, ఒకసారి ప్రశంస చేస్తాం, పొగుడుతాం, భగవంతుడు పొగుడుతాం. అప్పుడు భగవంతుడు శరీరధారి అనిపిస్తుంది. మరి ఇది ఎలా? కొందరు జీవన్ముక్తులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, యోగులు ఉంటారు. వారిని కూడా మనం పొగుడుతాం, గొప్పవారని చెప్పేసి. అలాగే భగవంతుని కూడా పొగుడుతాం. అప్పుడు అనిపిస్తుంది భగవంతుడికి శరీరం ఉందేమో అనిపిస్తుంది. అది ప్రశంస మాత్రమే. భక్తిలో వర్ణిస్తాం, భక్తి పారవశ్యంలో ఏమైనా అంటాం, రా అంటాం, అతడంటాం, ఇతడంటాం, వాడు వీడంటాం, లేదా మాట్లాడుతుంటాం. హే పరంపిత పరమాత్మ, తం హినా పితావసో త్వం మాతా శతక్రతో బభూవిత. హే పరంపిత పరమాత్మ, నీవే పిత, నీవే మాత అంటాం. ఇక్కడ పితామాత అన్నాము కదా, ఇది వేద మంత్రమే కదా. వేదాల్లో కూడా ఇటువంటి మాటలు వస్తాయి. కానీ అదంతా కూడా ప్రశంస కొరకే, ఉపాసన కొరకే. ధ్యాన ఉపాసనలో ఆ విధంగా చెబుతాం అనే విషయాన్ని 60వ సూత్రం చెప్పడం జరిగింది. ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య. ఇది ఉపాసన ధ్యానోపాసన లేదా ప్రశంస చేయడమా లేదా ఉపాసన చేయడమా, దీని కొరకు మాత్రమే ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. కానీ ఈశ్వరుడు శరీరధారి కావడానికి వీలు లేదు. ఇప్పుడు మనకు అవతారాల గురించి మనం మాట్లాడుకుంటాం. అక్కడ కూడా మన శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ ప్రశంస కొరకు, వర్ణ కొరకు, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను, గుణాలను వర్ణించడం కొరకు ఆ విధంగా వర్ణించడం జరుగుతుంది. కానీ భగవంతుడు శరీరధారి అనే భావన కూడా అక్కడ అర్థం స్ఫురిస్తుంది. అది కూడా పొరపాటి అంటున్నారు 60వ సూత్రంలో కపిల మహర్షి. ముక్తాత్మన జీవన్ముక్తులైనటువంటి, అంటే ఇక్కడ ఎవరైతే సమాధి స్థితిలో ఉన్నారో వారు కూడా వర్ణిస్తారు. ధ్యాన స్థితిలో భగవంతుని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయులై ప్రశంస చేసే అవకాశం ఉంది. భగవంతుని ప్రశంస చేయవచ్చు లేదా వర్ణించవచ్చు. అది కూడా అతిశయోక్తి కూడా ఉండవచ్చు. అంత మాత్రాన భగవంతునికి శరీరం ఉంది, బాహ్య ప్రత్యక్షం అనడానికి లేదు, భగవంతుడు ఉపాదాన కారణం అనడానికి వీల్లేదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనడానికి వీల్లేదు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా ఈశ్వరుడు ఎలా ప్రత్యక్షం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లోపల మాత్రమే ప్రత్యక్షం, బయట ప్రత్యక్షం కాదు. బయట ప్రత్యక్షం అవసరం కూడా లేదు. కొందరు అనొచ్చు, అసలు బయట ప్రత్యక్షం ఎలా, అసలు లోపల ప్రత్యక్షం అవసరమా అనే అడిగే వాళ్ళకున్నారు. అంటే యోగులకు, అయోగులకు, సామాన్యులు కూడా భగవంతుడు ప్రత్యక్షం చేసుకోవచ్చు కదా. అది కూడా దోషమే. ఎందుకంటే బయట అయితే మనం ప్రశంస చేస్తున్నాము, సామాన్యులు కూడా ప్రశంస చేస్తారు, భక్తులు, ఏ ధ్యానం చేయని వారు. అంత మాత్రాన భగవంతునికి శరీరం ఉందని చెప్పడం తప్పు, అది దోషం అవుతుంది, అది లోపమే అని చెప్పడం జరిగింది. మరి భగవంతుడికి అవయవాలు లేవంటున్నారు, నిరాకారం అంటున్నారు, నిర్వికారం అంటున్నారు, ఈ కళ్ళు లేవు, చెవులు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు అంటున్నారు. అటువంటి అవయవాలు లేనివాడు, నిరవయవుడు, నిరాకారుడు అయినటువంటి పరంపిత పరమాత్మ ఈ జగత్కర్త ఎలా అవుతాడు? ఈ నియామకుడు ఎలా అవుతాడు? నియంత, ఈ సర్వనియంత ఎలా అవుతాడు? ఎలా అన్నింటిని నడిపిస్తాడు అనే సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో ప్రథమ పాదం, అందులో 61వ సూత్రం ద్వారా చేస్తున్నారు. తత్సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. మణివత్ అంటే అయస్కాంతమణి, చుంబకం, మ్యాగ్నెట్. మణి అయస్కాంతమణి, అయస్కాంతం ద్వారా, అయస్కాంతం ముందర ఏదైనా ఒక ఇనుప ముక్క ఉంచినప్పుడు ఇనుప ముక్కల కదలికలు వస్తాయి. అయస్కాంతంలో ఆకర్షించే గుణం, స్వాభావిక గుణం ఉంది, దాని యొక్క శక్తి అది.
అయస్కాంతానికి దగ్గర సన్నిధిలో ఒక ఇనుప ముక్కను ఉంచినప్పుడు, లోహాన్ని ఉంచినప్పుడు అందులో కదలికలు వస్తాయి. జరుగుతుంది, అది చలనం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇది జడం, ఇనుప ముక్క జడం, కానీ చలనం వచ్చింది. ఆ విధంగా అవయవాలు లేకున్నా, ఏ ఇంద్రియాలు లేకున్నా పరపిత పరమాత్మ ఈ జగత్తును నిర్మిస్తాడు, నడిపిస్తాడు, నిర్వహిస్తాడు, ప్రళయం కూడా చేస్తాడు. కర్త, ధర్త, హర్త. అందుకే ఇంగ్లీష్లో కూడా జీఓడి గాడ్ అన్నారు. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిజాల్వర్, లేదా డిస్ట్రాయర్. అక్కడ కూడా అదే అర్థం వస్తుంది. కర్త, ధర్త, హర్త, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, జీఓడి గాడ్. కాబట్టి పరమిత పరమాత్మ ఉపాదాన కారణం సత్వరతమ కణాలు తీసుకొని వాటిలో కదలిక తీసుకొచ్చేసి అయస్కాంతం లాగా ఇనుప ముక్క దగ్గర ఉంటే కదలికలు వచ్చినట్టుగా భగవంతుని యొక్క ఆ అనుగ్రహంతో సత్వరతమ కణాల్లో క్షోభం ఏర్పడుతుంది. క్షోభ అంటే చలనం ఏర్పడుతుంది. అప్పుడు ఆకారాలు ఏర్పడతాయి. ఒక మనం సన్నని ఏదైనా చూర్ణం తీసుకొని, పసుపు కానీ ఏదైనా తీసుకొని ఒక పల్లెం పైన కానీ లేకపోతే ఒక డోలు పైన కానీ వేసి, ఒక డప్పు పైన కానీ వేసి మన శబ్దం చేస్తే చాలు, లేదా కొద్దిగా కదిలిస్తే చాలు, ముట్టకుండా కేవలం శబ్దాలు చేస్తే చాలు. ఆ శబ్దాలు ఏదైనా మంత్రోచ్చారణ చేస్తే కూడా ఆ మంత్ర ఉచ్చారణ బట్టి కూడా ఆకారాలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఆకారాలు వస్తాయి. ఇది సాధ్యం. ఇది అలా భగవంతుని యొక్క ప్రయత్నం అనకూడదు, భగవంతుని యొక్క సహకారంతో మూల ప్రకృతిలో కదలికలు ఏర్పడి మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తర్వాత తన్మాత్రలు, పంచమహాభూతాలు, తర్వాత ఇదంతా సృష్టి నిర్మాణం జరిగింది. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. సన్నిధి మాత్రం ఇదంతా. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం. ప్రకృతితో ఈ సన్నిధానం, పరమాత్మతో ప్రకృతికి సంపర్కం, ప్రేరణ. ఇక్కడ ప్రేరణ శబ్దం తీసుకోవచ్చు. భగవంతుని యొక్క ప్రేరణ ద్వారా, సన్నిధానం ద్వారా ఈ జగత్తు నిర్మించడం అనేది జరుగుతుంది. ఎలా అంటే అయస్కాంత మణిలాగా, మణివత్ అని స్పష్టం చేయడం జరిగింది. కేవలం భగవంతుడు దగ్గర ఉంటే చాలు. అందుకే ఈశ్వర ఉపాసన చేసేటప్పుడు యోగులు, ధ్యానులు ఉపాసన చేస్తారు. ఉప అంటే దగ్గర, ఆసనం అంటే వసించడం, ఉండడం. ఈశ్వరుని యొక్క గుణాలను పొందాలంటే ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉండాలి, ఈశ్వరుని శరణంలో ఉండాలి. ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రకృతి అచేతనం, స్వయంగా దానికి అది మారదు, కదలదు. కదలాలంటే తప్పకుండా చేతనం అవసరము. చేతనం లేకుండా ఏ జడ పదార్థం జరగదు. ఇది న్యూటన్ సిద్ధాంతం కూడా. వైజ్ఞానికంగా న్యూటన్ చెప్పినటువంటి సిద్ధాంతం కూడా ఉంది. బాహ్య బలం లేకుండా ఏ వస్తువు కదలదు. స్థిరంగా ఉంటే స్థిరంగానే ఉంటుంది, ఒకవేళ చలనం ఉంటే చలనంలోనే ఉంటుంది. బాహ్య బలం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం ఉంటుంది. కానీ మన శాస్త్రంలో ఇంటర్నల్ ఫోర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. బాహ్య బలమే కాదు, లోపల బలం కూడా కావాలి, అంతర బలం. ఎందుకంటే పరమాణువులు కూడా, లోపల పరమాణువులు ఎలక్ట్రాన్, ప్రోటాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్ తిరుగుతుంటాయి, ప్రవహిస్తుంటాయి. వాటిలో గతి ఉంటుంది, కదలికలు ఉంటాయి. ఆ లోపల ఎవరిని కదిలిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు, అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, చలనంలో ఉన్నాయి, భ్రమణం చేస్తున్నాయి, పరిభ్రమణం చేస్తున్నాయి. నడిపిస్తున్నది ఎవరు? ఈ బాహ్య బలం ఎవరు? అంతర బలం ఎవరు? లోపల ఎవరు ఉండి నడిపిస్తున్నారు? బయట నుంచి ఈ బలాన్ని ఎవరు ఇస్తున్నారు? జడ పదార్థం కదలదు, మరి కదలికలు ఎలా జరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాయి? అన్ని ప్రశ్నలు. భగవంతుడు లేదా శక్తి అనండి, పరమశక్తి అనండి, ఏమైనానండి, ఏమైనా పేరు పెట్టండి, చేతనం లేకుండా జడం ఏమీ చేయజాలదు. ఈ ప్రకృతి, జగత్తు, దానికి అది ఏమీ చేయజాలదు. ఎలా మారడం కూడా మార్పు జరగదు. భగవంతుని యొక్క ప్రేరణ, భగవంతుని యొక్క సహకారమే. మన ఏదైనా ఒక వస్తువు
ఒక రాయి, ఒక గిన్నె, ఒక పెన్ను ఏదైనా జరిగింది అంటే ఎవరో ప్రయత్నం చేసినారు. అది గాలి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదో ప్రయత్నం జరిగింది. ఒక గాలి అనుకుంటే ఆ గాలి నడిపిస్తుంది ఎవరు? నీటి ప్రవాహంలో కూడా ఎన్నో రాళ్ళు కొట్టుకుపోతాయి. ఏ మనిషి ఉండడు. నీటి ప్రవాహం ద్వారా రాళ్ళు పోతుంటాయి, జరుగుతుంటాయి. రాళ్ళు జరగడానికి నీరు అవసరం. ఆ నీరు ఎలా వచ్చింది? వర్షం ద్వారా వచ్చింది. వర్షం ఎలా వచ్చింది? సూర్యకిరణాలు, సూర్యుని యొక్క వేడి వల్ల భూమిపై ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘాలుగా మారి వచ్చింది. అసలు ఆ నీటిని తయారు చేసింది ఎవరు? ఆ సూర్యుని నిర్మించింది ఎవరు? సూర్యునికి ఎండని ఇచ్చింది ఎవరు? ఆ వెలుగునిచ్చింది ఎవరు? మూలం ఎవరు? ఏ శక్తి కారణం? మూలానికి వెళ్తే పరమపిత పరమాత్మ, పరమశక్తి, పరమచేతనమే కారణం. ఆ విధంగా ఏది తీసుకున్నా, ఏమి చేసినా కారణం చేతనం ఉంటుంది. ఇది ఒప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా తత్సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్, అయస్కాంత మణిలాగా ఈ ప్రపంచంలో కదలిక వస్తుంది భగవంతుని ప్రేరణ ద్వారా. ఇక జీవాత్మ అనుకుంటే, ఒకవేళ జీవాత్మ అల్పజ్ఞుడు, అల్పశక్తి, అల్ప సామర్థ్యం. జీవాత్మ ఈ ప్రపంచాన్ని పూర్తిగా నిర్మించడం కానీ నడిపించడం కానీ సాధ్యం కాదు. ఈ విశ్వం ఉన్నటువంటి మానవులందరూ కలిసి, ప్రాణులన్నీ, జీవాత్మలన్నీ కలిసి, పశువులు, పక్షులు, మానవులు అందరూ కలిసి కూడా ఈ ప్రపంచాన్ని నిర్మించజాలరు, నిర్వహించజాలరు, ప్రళయం చేయజాలరు. కాబట్టి ప్రపంచాన్ని నిర్మించేది, నడిపించేది, లయం చేసేది, ప్రళయం చేసేది అధిష్టాత, ఆ శక్తి పరమశక్తి పరమాత్మకే ఉంది. ఈ విధంగా స్పష్టం చేయడం జరుగుతుంది. జీవాత్మ, ఇంకా జీవాత్మకి ఏమైనా శక్తులు ఉన్నాయా అంటే, విశేష కార్యేషు అపి జీవానం, శక్తులున్నాయి జీవుని కూడా. విశేష కార్యాల్లో, వంట చేసుకోవడంలో, ఇల్లు నిర్మించడంలో, యంత్రాలు తయారు చేసుకోవడంలో, కొన్ని నిర్మాణం చేయడంలో, నడిపించడంలో, విశేషమైన కార్యాల్లో మాత్రము జీవునికి శక్తి ఉంది. కానీ సృష్టి నిర్మాణంలో, సృష్టిని నడిపించడంలో, ఈ కర్మఫలం ఇవ్వడంలో జీవులకు శక్తి లేదు, సామర్థ్యం లేదు. 62వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. జీవాత్మలకు ఉన్న శక్తి ఏమిటి అంటే, విశేష కార్యాల్లో, విశేష కార్యేషు అపి, విశేష కార్యాలు మాత్రం జీవులకు ఈ శక్తి ఉంది, కానీ అన్ని కార్యాల్లో కాదు. కాబట్టి భగవంతునిలాగా కాదు అని స్పష్టం చేయడం జరిగింది. వస్త్రాలు తయారు చేసుకుంటారు. వస్త్రాలు తయారు కావాలంటే దూది కావాలి. దూది కావాలంటే పత్తి చెట్లు ఉండాలి. ఆ చెట్లు కావాలంటే భూమి కావాలి, అది బీజాలు కావాలి. మళ్ళీ మూలం భగవంతుడే ఉంటాడు. కానీ దూది తీసుకొని లేదా ఉన్ని తీసుకొని వస్త్రాలు తయారు చేసుకోవడం చేయగలుగుతాడు. ఈ భవన నిర్మాణం కాబట్టి మట్టి కావాలి, రాళ్ళు కావాలి. ఆ మట్టి రాళ్ళు తయారు చేసింది ఎవరు? మళ్ళీ మూలంలో పరమపిత పరమాత్మ. ఏది తీసుకున్నా, ఒక పెన్ను తీసుకున్నా, ఒక చిన్న వస్తువు తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఒక కురిసి అనుకున్నా, ఏదనుకున్నా, మూల పదార్థం, ముడి సరుకు పరమపిత పరమాత్మ ద్వారా జరుగుతుంది. దానికి ఉపాదాన కారణం మూల ప్రకృతి ఉంటుంది. నిజానికి ఆత్మలు భోక్తలు నిజానికి కొరకే. కానీ కొన్ని వస్తువులు తయారు చేస్తారు కాబట్టి కొంతవరకు కర్తలు కూడా, అధిష్టాతలు. కర్తను అధిష్టాత అంటారు. అధిష్టాత అనే శక్తి ఉంటుంది జీవులకు, కొంతవరకే ఉంటుంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక 63వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుడు జీవులకు నిర్మాణం చేసే శక్తి ఉంది. ఈశ్వరునికి పూర్తి శక్తి ఉంది. జీవులకు కొంతవరకు విశేష కార్యాలు, ముఖ్యమైన కార్యాల్లో, జీవులకు అవసరమైన కార్యాలు వారు తయారు చేసుకుంటారు. మూల సరుకు తీసుకుని, ముడి పదార్థం తీసుకొని. అది ఆది మూల కారణం పరమపిత పరమాత్మయే. అటువంటప్పుడు ఈశ్వరుడు ఈ సృష్టి ఆరంభంలో జీవులకు అంతఃకరణంలో, ఆత్మలో వేద జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడు, అవసరమా అనే జిజ్ఞాస, దానికి
సమాధానంగా సూత్రం చెప్పడం జరిగింది. ఇది రేపు చూద్దాం. సిద్ధ రూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ. సిద్ధ రూప బోధృత్వాత్ అంటే ఆత్మలకు ఈ తెలుసుకోవడానికి వాక్యార్థ ఉపదేశ, వేదవాక్యార్థాన్ని ఉపదేశం ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది రేపు విషయం తీసుకుందాం. ఇప్పుడు 62 సూత్రాల వరకు చెప్పుకున్నాం. జీవాత్మలు కూడా కర్తలే, కొంతవరకు, పూర్తిగా కాదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా ప్రత్యక్షమైన విషయం తెలుసుకోవడం జరిగింది. కపిల మహర్షి నాస్తికుడు కాదు, సాంఖ్య దర్శనం నాస్తిక దర్శనం కాదు అనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఉపాదాన కారణం మూల ప్రకృతి, పరమిత పరమాత్మ సృష్టికర్త, ధర్త, హర్త. జీవాత్మలు భోక్తలు, కొంతవరకు కర్తలు కూడా. అన్ని చేయడం సాధ్యం కాదు. ఇక సృష్టి ఆదిలో హృదయాలలో, ఆత్మలో భగవంతుడు వేద అర్థాన్ని, వేద జ్ఞానం ఇలా ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఆరంభం చేయడం జరిగింది. ఈ సూత్రాన్ని తర్వాత చెప్పుకుందాం. అక్కడ ఆపేద్దాం. ఓం శం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ. ఓం ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం ఓం నమస్తే.